ఒక అల్టిమేట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చివరికి మానవజాతి సర్వైవల్కి ఒక పెద్ద ఫైట్లా మారిపోతుంది. ఈరోజు వీడియోలో మనం ద వార్ మిషన్ మూవీ బ్రేక్ డౌన్ చేద్దాం. సోల్జర్ 81 అండ్ తన తమ్ముడు ఇద్దరూ కలిసి ఆర్ఏఎస్పీ రేంజర్స్కి అప్లై చేయాలని అండ్ ఆ ఫేమస్ 75th రేంజర్ రెజిమెంట్లో జాయిన్ అవ్వాలని ఎప్పట్నుండో కలలు కంటూ ఉంటారు. కానీ ఇయర్స్ గడిచే కొద్దీ ఆ అన్నకి ఆ డ్రీమ్ మీద ఇంట్రెస్ట్ పోయి ఇప్పుడున్న పొజిషన్లోనే హ్యాపీగా ఉంటాడు. ఒకరోజు 81 అండ్ తన టీం తమ్ముడి బెటాలియన్కి ఒక ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో హెల్ప్ చేయడానికి వెళ్తారు. ఆ మీటింగ్లో తమ్ముడు మళ్లీ అన్నని కన్విన్స్ చేస్తాడు. ఇద్దరం కలిసి ఆ సెలక్షన్ ప్రోగ్రాంలో జాయిన్ అవుదాం, మన చిన్నప్పటి డ్రీమ్స్ని నిజం చేసుకుందామని. కానీ వాళ్లనుకున్నది ఒకటైతే అక్కడ జరిగిందింకోటి. తాలిబాన్ సడన్గా అటాక్ చేసి ఆ బెటాలియన్ మొత్తాన్ని ఖతం చేస్తారు. కేవలం సోల్జర్ 81 మాత్రమే అక్కడ ప్రాణంతో బయటపడతాడు. తన తమ్ముడు చచ్చిపోయాడు అనే బాధలో కూర్చోకుండా ఆ సోల్జర్ వెంటనే తన నెక్స్ట్ మిషన్ మీద ఫోకస్ పెడతాడు, అదే రేంజర్ అవ్వడం. తన నీ మోకాలికి దెబ్బతగిలినా 81 రేంజర్ ప్రోగ్రాంకి అప్లై చేస్తూనే ఉంటాడు. ప్రతిసారీ మెడికల్ రీజన్స్ వల్ల రిజెక్ట్ అయినా చివరికి 5th ట్రైలో సెలెక్షన్ అవుతాడు. ఆ తర్వాత వచ్చే వీక్స్లో సోల్జర్ ఆ అసెస్మెంట్ ప్రోగ్రాంలో ప్రతి వీక్ ఎలిమినేట్ అవ్వకుండా నుండి బయటపడి ముందుకు వెళ్తాడు. కానీ తను ఎలాంటి లీడర్షిప్ రోల్స్కి వెళ్ళడు అండ్ మిగతా అప్లికెంట్స్తో అస్సలు కలవడు, ఎవ్వరితో మాట్లాడడు. చివరికి ఆఫ్ఘనిస్తాన్లో తనకి సిల్వర్ స్టార్ మెడల్ తెచ్చిపెట్టిన ఆ మిస్హ్యాప్ ఘటన గురించి జనాలు గొప్పగా మాట్లాడుతున్నా తను మాత్రం సైలెంట్గా ఉంటాడు. డెత్ మార్చ్కి ముందు ఉండే లాస్ట్ వీక్లో 81 తనని తాను ఎక్కువగా పుష్ చేసుకుని ప్రాణం మీదికి తెచ్చుకుంటాడు. ఇది చూసిన హయ్యర్ ర్యాంకింగ్ సార్జెంట్స్ తనని నోటీస్ చేస్తారు. అందుకే ఫస్ట్ సార్జెంట్ తనతో ఒక క్విట్ స్లిప్ మీద సైన్ చేయించాలి అని ట్రై చేస్తాడు, సో దాట్ తను గౌరవంగా ప్రోగ్రాం నుండి ఎగ్జిట్ అవ్వచ్చు అని. అయినా 81 అస్సలు గివప్ ఇవ్వడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను ప్రోగ్రాం నుండి తీసేయడానికి మీకు ఛాన్స్ లేదు అని గట్టిగా చెప్తాడు. దీనితో హయ్యర్ అప్స్ వాడికొక లెసన్ నేర్పాలని డిసైడ్ అవుతారు. ఆ డేంజరస్ డెత్ మార్చ్కి 81నే టీమ్ లీడర్గా చేస్తారు. అంటే ఇప్పుడు తప్పకుండా తను మిగతా సోల్జర్స్తో కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో 81 చాలా లౌజీ లీడర్లా బిహేవ్ చేస్తాడు. పెద్ద స్పీచెస్ ఇవ్వడు, ఎవరితో పర్సనల్గా మాట్లాడడు. గ్రూప్లో ఉన్న యాక్చువల్ లీడర్ నంబర్ 7 81 చేయాల్సిన పనులన్నీ తనే దగ్గరుండి చేస్తుంటాడు. ఎవ్రీథింగ్ స్మూత్గానే నడుస్తుంది అనుకునే లోపే అడవిలో వాళ్ల ఫస్ట్ నైట్ ఒక నైట్మేర్లా మారిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ సార్జెంట్ చెప్పినట్టు ఒక జెట్ పైన అటాక్ చేయడానికి రెడీ అవుతారు. కానీ అక్కడే ఒక భయంకరమైన విషయం బయటపడుతుంది. అది ట్రైనింగ్లో పార్ట్ అనుకునే ఒక హైటెక్ స్పేస్ క్రాఫ్ట్ కాదు. అసలది ఏంటి, ఎక్కడి నుండి వచ్చింది అని ఎవరికీ తెలియని ఒక మిస్టీరియస్ మిషన్. వాళ్ళ దురదృష్టవంతుగా ఆ మిషన్ని గెలికిన వెంటనే అది ఒక హ్యూజ్ కిల్లర్ రోబోట్లా మారిపోతుంది. ఆ రోబోట్ ఫస్ట్ టైం అటాక్ చేసినప్పుడు ఫుల్ కన్ఫ్యూజన్ అండ్ పానిక్. చాలామంది సోల్జర్స్ చచ్చిపోతారు అండ్ నంబర్ 7 మోకాలు కూడా విరిగిపోతుంది. ఇక్కడే 81 రియల్ లీడర్షిప్ బయటకొస్తుంది. ఆ షిప్ ఎంత డేంజరస్సో అర్థం చేసుకుని సార్జెంట్ టౌన్కి వెళ్లి హెల్ప్ తేవాలని ఒక ప్లాన్ వేస్తాడు. రోబోట్ దగ్గరున్న అడ్వాన్స్ టెక్నాలజీ ముందు వాళ్ల దగ్గరున్న గన్స్ అస్సలు పనికిరావని 81కి అర్థమవుతుంది. అందుకే సైలెంట్గా ఉండాలి, ప్రాణంతో బయటపడాలి అనే టార్గెట్ మీదే ఫోకస్ చేస్తాడు. కానీ వాళ్ళకి ఇంకొక షాక్ తగులుతుంది. ఆ రోబోట్ ఆల్రెడీ సార్జెంట్ టౌన్ని అండ్ మిగతా ఆఫీసర్స్ ఉన్న విలేజెస్ని పూర్తిగా డెస్ట్రాయ్ చేసేసింది. చివరికి ఎలాగైనా మిలిటరీకి ఈ కిల్లర్ రోబోట్ గురించి న్యూస్ అందించాలి అని ఒక ట్యాంక్ని టేక్ ఓవర్ చేస్తారు. కానీ ఆ అటెంప్ట్లో చాలామంది బలి అయిపోయి చివరికి 81 అండ్ 7 మాత్రమే మిగులుతారు. ముందున్నదేమో అసలు చంపడానికి వీలులేని ఒక భయానకమైన ఎనిమి. స్టార్టింగ్లో చూస్తే ఇది ఒక సోల్జర్ తన పాస్ట్ వల్ల, అంటే తమ్ముడు చచ్చిపోయాడు అనే బాధలో విక్టరీ కోసం చేసే జర్నీలా అనిపిస్తుంది. కానీ ఆ కిల్లింగ్ మెషిన్ బయటపడగానే స్టోరీ మొత్తం సడన్గా ఒక సర్వైవల్ డ్రామాలా మారిపోతుంది. ఆ మెషిన్ మెయిన్ టార్గెట్ ఏంటంటే మనుషుల్ని వెతికి మరీ చంపడం. దాని దగ్గర స్కానింగ్ టెక్నాలజీస్ అండ్ చాలా గన్స్ ఉన్నాయి. కానీ అసలు దాని మోటివ్, ఉద్దేశమేంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్. బ్యాచ్లో ఉన్న 15 అనే సోల్జర్కి కాన్స్పిరసీ థియరీస్ అంటే చాలా ఇష్టం. తను ఇది ఆర్మీలో ఎవరో చేసిన ఎక్స్పెరిమెంట్ అని, లేకపోతే ఇంకొక కంట్రీ అటాక్ చేసింది అని అనుకుంటాడు. కానీ నిజం మాత్రం దీనికంటే చాలా స్ట్రేంజ్గా ఉంటుంది. 8 వీక్ లాంగ్ అసెస్మెంట్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు 81 అండ్ మిగతా సోల్జర్స్ టీవీలో ఒక స్ట్రేంజ్ ఆస్టరాయిడ్, అంటే నక్షత్రం లేకపోతే తోకచుక్క గురించి వింటారు. ఈ కిల్లింగ్ మెషిన్ వర్క్ అవ్వడానికి ఆ ఆస్టరాయిడే మెయిన్ రీజన్ అని తర్వాత అర్థమవుతుంది. కరెక్ట్గా వీళ్ళు డెత్ మార్చ్ సిమ్యులేషన్ స్టార్ట్ చేసే టైంకి ఆ ఆస్టరాయిడ్ ఎర్త్ని హిట్ అయ్యి లక్షల ముక్కలైపోతుంది. ఆ ముక్కలన్నీ యాక్చువల్లీ కిల్లర్ రోబోట్స్.
ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్లో ఇవి పడతాయి. ఈ మెషీన్స్ చాలా కంట్రీస్లో మ్యాసివ్ డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తాయి. సివిలియన్స్ అండ్ డిఫెన్స్ మెంబర్స్ అని తేడా లేకుండా అందర్నీ చంపేస్తాయి. వాళ్ళ గోల్ చాలా క్లియర్గా ఉంది, మొత్తం హ్యూమానిటీని అంటే మానవ జాతిని తుడిచేయడం. ఫస్ట్లో 81 అండ్ అదర్స్కి ఈ విషయం తెలీదు, ఎందుకంటే వాళ్ళు ఔటర్ వరల్డ్ నుండి ఐసోలేట్ అయ్యున్నారు. కానీ ఎండింగ్కి వచ్చేసరికి నాసా ఇంటర్స్టెల్లార్ ఇమేజరీలో చూసేసరికి అవి ఆస్ట్రాయిడ్స్ కావు, ఎర్త్ వైపు వస్తున్న ఒక ఫ్లీట్ ఆఫ్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అని తెలుస్తుంది. మూవీలో ఇన్వేజన్ గురించి పూర్తిగా చూపించకపోవచ్చు, కానీ మెయిన్ ఐడియా మాత్రం చాలా క్లియర్. ఒక ఏలియన్ స్పీషీస్ మన ఎర్త్ని కనిపెట్టింది అండ్ మనల్ని ఇన్వేడ్ అంటే ఆక్రమించుకోవడానికి చేస్తున్నాయి. ఈ ఫస్ట్ వేవ్ అటాక్లో ఈ కిల్లర్ రోబోట్స్ని ప్రపంచంలో ఉన్న మెయిన్ సిటీస్కి పంపించారు. దీనివల్ల హ్యుమానిటీస్ డిఫెన్సెస్ అన్నీ అండర్మైన్ అయ్యి ప్రపంచాన్ని ఆక్రమించుకోవడం వాళ్లకి ఈజీ అవుతుంది. స్టార్టింగ్లో మన 81 అండ్ టీమ్కి ఈ రోబోట్ ఒక్కటే థ్రెట్ అనుకుంటారు. మిగతా చోట్ల కూడా ఇలాంటి హారర్స్ జరుగుతున్నాయని వాళ్లకసలు ఐడియా లేదు. అయినా సరే ఆ మెకానికల్ బీస్ట్తో ఫైట్ చేయడం వాళ్ల వల్ల కాదు, ఎందుకంటే వాళ్ల దగ్గర గన్స్ లేవు, ప్రాణం కాపాడుకోవడానికి వెపన్ కూడా లేదు. చివరికి బేస్కి తొందరగా వెళ్లాలని ఒక ట్యాంక్ని కంట్రోల్లోకి తెచ్చుకుని ఆమ్యునిషన్ యూజ్ చేసినా కూడా ఆ రోబోట్కి చిన్న దెబ్బ కూడా తగలదు. ఈ గ్యాప్లో టీంలో ఉన్న సోల్జర్స్ 44, 15, 60 అండ్ అదర్స్ ఒకరి తర్వాత ఒకరు యాక్సిడెంట్స్లో అండ్ అటాక్స్లో బలైపోతారు. ఫైనల్గా 81 అండ్ దెబ్బలతో ఉన్న 7 మాత్రమే మిగులుతారు. 81 చాలా కష్టపడి 7ని ఒక ఇంప్రొవైజ్డ్ గర్నీ అంటే మంచంలాంటిది పైన లాక్కుంటూ వెళ్లి అడవిలో దాక్కుంటారు. అక్కడ వాళ్ళకి కొంచెం రెస్ట్ దొరుకుతుంది, అసలు ఏం జరుగుతుందో ఆలోచించడానికి టైం దొరుకుతుంది. ఆ సైలెంట్ మూమెంట్లోనే 81 ఆ కిల్లింగ్ మిషన్లో ఒక స్ట్రేంజ్ థింగ్ నోటీస్ చేస్తాడు. అది వెంటింగ్ అంటే గాలి బయటికి వదులుతూ చేస్తుంది. అంటే దాని మెకానికల్ హల్ని పవర్ చేసే ఎనర్జీ సిస్టమ్ వల్ల క్రియేట్ అయ్యే హీట్ని అలా బయటికి రిలీజ్ చేస్తుందన్నమాట. ఇది చూడగానే 81కి ఒక బ్రిలియంట్ ఐడియా వస్తుంది. ఆ ఫైట్ వల్ల వాళ్ళిప్పుడు ఒక డెజర్ట్ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉన్నారు. 81 ఆ కిల్లింగ్ మెషీన్ని ఆశ చూపి ఒక బుల్డోజర్ని వెపన్లా యూజ్ చేసి ఆ రోబోట్ని ఆస్ఫాల్ట్ డిస్పెన్స్ చేసే మెషీన్ కిందకి తెచ్చి మౌంటైన్కి కట్టేస్తాడు. అనుకున్నట్టే ఆ రోబోట్ వెంటింగ్ ప్యానెల్స్ అన్నీ ఆ ఆస్ఫాల్ట్ అంటే తారుతో బ్లాక్ అయిపోతాయి. దీనివల్ల ఓవర్ హీటింగ్ ఎక్కువయ్యి దాని ఎనర్జీ కోర్ బ్లాస్ట్ అవుతుంది. ఆ మ్యాసివ్ ఎక్స్ప్లోజన్లో ఆ రోబోట్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది. 81 తిరిగి బేస్కి వచ్చాక వెంటనే ఫస్ట్ సార్జెంట్ అండ్ మిగతా ట్రూప్స్కి ఆ మెషీన్ ఉన్న వీక్నెస్ గురించి అలర్ట్ చేస్తాడు. ఈ కొత్త ఇన్ఫర్మేషన్ వల్ల టెక్నాలజికలీ సుపీరియర్గా ఉన్న ఆ ఇన్వేడర్స్ని ఎదుర్కోవడం హ్యుమానిటీకి ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఆ డిస్కవరీ వల్ల అవుట్కమ్ ఏవైంది అనేది మనకి చూపించకపోవచ్చు, కానీ మనుషులకి అదొక పెద్ద గెలుపు అని మాత్రం అర్థమవుతుంది. ఈ ఏలియన్ ఇన్వేజన్ స్టోరీలో ఒక మేజర్ పార్ట్ అయిన దీని రియల్ హార్ట్ మాత్రం సోల్జర్ 81 హ్యూమన్ జర్నీలోనే ఉంది. అసలు తను ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని ఎందుకనుకున్నాడు అంటే ఆఫ్ఘనిస్తాన్లో తను అనుభవించిన ఆ ట్రామా వల్ల. 2 years బ్యాక్ తాలిబాన్ అటాక్ చేసినప్పుడు చాలా తక్కువ మంది సర్వైవ్ అయ్యారు. ఆ బ్రదర్స్ ఇద్దరూ అమెరికన్ మిలిటరీ బేస్ రీచ్ అయ్యే వరకు బ్రతికే ఉన్నారు. కానీ తమ్ముడు మాత్రం నడిచే స్థితిలో లేడు. 81 తన ఇంజూర్డ్ని దెబ్బతిన్న మోకాలతో కూడా తమ్ముణ్ణి తుపాకీ బరువులా బ్యాక్ మీద లాక్కుంటూ సేఫ్టీ వైపు వెళ్లాలని ట్రై చేస్తాడు. కానీ చివరికి 81 బాడీ అసలు సహకరించదు. ఇద్దరూ ఆ బౌండరీకి తోడుగానే ఆగిపోతారు. రెస్క్యూవర్స్ వచ్చి చూసేసరికి తన తమ్ముడు ఆల్రెడీ చచ్చిపోయి ఉంటాడు. తమ్ముణ్ణి కాపాడలేకపోయాను అనే గిల్ట్, నేరం తనని వెంటాడుతుంది. అదే తనకి ఒక అబ్సెషన్లా మారి తమ్ముడి డ్రీమ్ని నిజం చెయ్యాలి అని రేంజర్ అవ్వాలని ఫిక్స్ అవుతాడు. ఈ విషయమంతా తను 7కి చెప్తాడు, ఎందుకంటే 7 కూడా తమ్ముడి బటాలియన్లోనే సర్వ్ చేశాడు. ఆ కిల్లింగ్ మెషీన్ని డిస్ట్రాయ్ చేశాక 81 7ని లాక్కుంటూ తిరిగి బేస్కి వస్తాడు. కరెక్ట్గా ఆ డెత్ మార్చ్ ఫినిష్ లైన్ క్రాస్ చేస్తారు. అది చాలా ఎమోషనల్ మూమెంట్. చివరికి తన బ్రేవరీ అండ్ డెడికేషన్ చూసి తనకి RASP రేంజర్ పొజిషన్ ఇస్తారు. కరెక్ట్గా మానవ చరిత్రలోనే జరిగే బిగ్గెస్ట్ ఫైట్కి మిలిటరీ రెడీ అవుతున్నప్పుడు 81 రేంజర్గా స్టెప్ వేస్తాడు.